అయితే యాక్చువల్లీ ఇందాక మీరు చెప్తూ మాట్లాడుతున్నారు అంటే పాతయి తవ్వుకోవడం అనేది పక్కన పెడితే ఏంటంటే ఉమ్, ఆర్పి లాంటి వ్యక్తి నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఇప్పుడు జెన్యూనిటీ, మీరు అలాగే జెన్యూనిటీ ఆన్సర్లు కూడా ఇస్తారు. కొన్ని విషయాలు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఏంటంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు ఒకటి ఫుడ్ అన్నారు, ఫుడ్ అంటే ఆల్రెడీ దాని నుంచి బయటకు వచ్చారు. 2 పేమెంట్స్ అన్నారు, పేమెంట్స్ ఇప్పుడు సంపాదించుకున్నారు. అవును. ఆ ఇతరత్ర విషయాలు అన్నారు, ఆ ఇతరత్ర విషయాలు ఏంటి? ఇంకా అది ఈ 2 కాకుండా అదర్ దాన్ దట్ ఏముంటాయి అక్కడ? మెయిన్ ఏంటంటే నాగబాబు గారు బయటకు వచ్చేసేటప్పుడు నా మనసు కనిపించింది ఏంటంటే నాగబాబు గారు ఆ జడ్జి సీట్లో ఉంటే మనం చాలా ఆ, బాగా బాగా కష్టపడి బాగా బాగా డైలాగులు నేర్చుకొని నాగబాబు గారు నవ్వితే ఆయన నవ్విస్తే స్కిట్ కొట్టచ్చు, నాగబాబు గారు నవ్వితే జనాలు నవ్వుతారు. నాగబాబు గారు నవ్వితే జనాలు ఎందుకు నవ్వుతారు అంటే నాగబాబు గారు నవ్విన ప్రతిసారి జనాలు నవ్వడం కాకపోగా నాగబాబు గారు జనాలు దేనికి నవ్వుతారో కూడా ఆయన పసిగట్టి నవ్వగలడు. నవ్వుతారు అంటే ఇప్పుడు అక్కడ కామెడీ బిట్ జరిగింది, లేకపోతే ఏదన్నా ఒక డైలాగు లేకపోతే ఒక సెగ్మెంట్ జరుగుతుంది అనుకోండి, ఆయన దానికి పర్ఫెక్ట్ గా చూస్ చేసుకుంటారు. అది కామెడీ అంటే ఇప్పుడు ఎవరు బట్టి నవ్వరు, ఒకరు చెప్తే నవ్వరు, అది ఒకసారిగా రావాలి అంతే, సడన్ గా వచ్చేదాన్నే కదా దానికి కనెక్ట్ అయ్యి. సో ఆయన దేనికైతే కనెక్ట్ అవుతారని అనుకుంటారు జనాలు కూడా దానికే కనెక్ట్ అవుతారు, ఎందుకంటే వాళ్ళు దానికే కనెక్ట్ అవుతారు కాబట్టి. సో ఇదంతా ప్యారలల్ కదా, ట్రయాంగిల్ లవ్ స్టోరీ. నాగబాబు గారు దేనికైతే కనెక్ట్ అవుతారు అనే దాన్ని బట్టి జనాలు కూడా కనెక్ట్ అవుతారు, ఎందుకంటే ఆయన జనాల తరపున కనెక్ట్ అవుతారు. సో అందుకే అది అంత పెద్ద సక్సెస్ అయింది. సో ఆయన వచ్చేస్తున్నానగానే నాకు అనిపించింది మనం ఇంకా స్కిట్ చేయలేము, ఆ స్టేజ్ మీద మనం అంటే అలాంటి ఒక జడ్జు. మళ్ళీ ఆయన ఏంటంటే నాగబాబు గారు ఉంటే అటెన్షన్ ఉంటుంది, రెండోది ఏంటంటే చిన్న చిన్న పొరపాట్లు ఉంటే దగ్గరుండి దాన్ని కరెక్ట్ చేస్తారు, ఒక పెద్ద తరహాగా ఉంటారు. తర్వాత వచ్చేసి స్కిట్లు ఎవరన్నా ఆషామాషిగా చేస్తే అనుకో ఏదో ఒప్పుకోడు, భయపెడతాడు, కొట్టేంత పని చేస్తాడు. అంటే అంటే ఆయన ఆ స్కిట్ని ఆ స్టేజ్ని అంత ఎక్కువ అభిమానిస్తారు. ఆ అభిమానించే క్రమంలో దాని మీద ఎక్కువ ప్రాచుర్యం చూపిస్తారు. అంటే ఈ రోజు స్కిట్ ఏమొచ్చింది, వీళ్ళు ఎందుకు ఇలా చేయలేదని మళ్ళీ రూమ్ లో పిలిపించుకొని మేము వరుస రిహార్సల్ చేయట్లేదు ఇంత చేస్తారు 100%. అందుకని బయటికి రావడానికి రీజన్ ఏంటంటే సంవత్సరం పక్కన పెడితే నా సమస్య చెప్తున్నా, స్కిట్ బాగా చేస్తే పొగడతారు, స్కిట్ లో ఏమన్నా ప్రాబ్లం ఉంటే చెప్తారు, స్కిట్ ఇంత ముందులో బాగా చేయలేకపోతే ప్రాబ్లం ఏందని అడుగుతారు. తర్వాత వచ్చేసి స్కిట్ని ఎవరన్నా నెగ్లెక్ట్ చేసి అనుకోండి నిలదీస్తాడు. స్కిట్ లో ఏమన్నా అసభ్యకరమైనటువంటి పదజాలాలు మరీ ఎక్కువ దొరికితే దాన్ని దగ్గరుండి ఇలా చెయ్యి అలా చేయని చెప్తారు. సో అలాంటి వ్యక్తి ముందు ఇంకోటి స్కిట్ చేసేటప్పుడు చాలా భయం ఉంటది, అంటే నాగబాబు గారు నవ్వించాలి, నాగబాబు గారి దృష్టిలో పడాలి, నాగబాబు గారి ముందు స్కిట్ కొట్టాలి. ఆయన ఒక 5 నిమిషాలు కానీ నవ్వలేదంటే మేము అవుట్, ఇంకా మూడి అందరికీ తెలియదు జబర్దస్తులు అది. సో ఆయన ఆ జడ్జిమెంట్ సీట్ లో ఉండడం ఉంటేనే నేను అలా చేయగలను, నాకు ఒక ఇంట్రెస్ట్ గా ఉంటది, అక్కడ బలంగా చేయగలను అని అనిపించింది. ఆయన బయటకు వచ్చేది నాకు అర్థమైపోయింది, ఇంకా మనం చేసామంటే మనం కాన్సన్ట్రేషన్ గా చేయలేము, మనం దాని మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు. సో ఇంకా మనం ఉండి కూడా చేసేది ఏమీ లేదని నేను కూడా బయటకు వచ్చేసాను. అయితే యాక్చువల్గా మీకు మాత్రమే అలా ఉండేదా లేకపోతే అందరికీ, అంటే కొంతమందికి స్పెసిఫిక్గా ఆయన బాగా ఫేవరెట్గా తీసుకున్నారు కదా, మీరు కానీ గెటప్ సీను అందరితో అలా ఉంటారు, అందరితో ఎవరైతే బాగా చేస్తారో ఆయన అందరిని అభిమానిస్తారు, అంతేగాని పార్షియాలిటీ లాంటి పార్షియాలిటీలే ఉండవు, ఆయన పార్షియాలిటీ చూపించాల్సిన అవసరం ఏముంది. కానీ మరి మీకు ఎందుకు అంతగా కనెక్ట్ అయ్యారు మీరు? ఎందుకంటే గుండెల మీద పచ్చబొట్టు పడిపించిన అదే నా పర్సనల్ నాకు అనిపించింది. అదే ఇప్పుడు చెప్పాను కదా, అంటే కొన్ని విషయాలు అక్కడ కొన్ని విషయాల్లో ఎక్కువగా స్ట్రాంగ్ గా ఇన్వాల్వ్ అవుతారు. సో అలా ఒక పెద్ద చిరంజీవి గారి బ్రదర్ అయ్యి ఉండి, పవన్ కళ్యాణ్ గారి బ్రదర్ అయ్యి ఉండి, అంత పెద్ద కుటుంబంలో పుట్టిన వ్యక్తి జస్ట్ అలా చూసి నవ్వేసి వెళ్ళిపోవచ్చు. సో అది పనిగా అక్కడే ఉండి స్కిట్ల విషయంలో కూడా ఆయన ఇన్వాల్వ్ అవుతూ ఎదురు వాళ్ళ సమస్యల్లో కూడా ఇన్వాల్వ్ అవుతూ చాలా విషయాల్లో ఆయన ఎక్కువ ప్రాధాన్యత తీసుకుంటారు కాబట్టి అప్పుడు నా మనసు కనిపించింది అది గొప్ప వ్యక్తిత్వం కదా, అలాంటి గొప్ప వ్యక్తి ఎంతమందిలో ఉంటుందని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఓకే.